సినీ ఇండస్ట్రీ ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో ఓ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. అలాంటి ఆ హీరోకు ఓ హీరోయిన్ ఓ సినిమాలో తల్లిగా, భార్యగా, లవర్గా చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆయనతో రొమాన్స్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలి. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో బిపాసా బసు, ప్రీతి జింతా, అదితి రావు, అమిషా పటేల్, కృతి సనన్ వంటి స్టార్ హీరోయిన్లు మహేష్ తో రొమాన్స్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. వీరే కాకుండా సమంత, కాజల్ అగర్వాల్, సిమ్రాన్, సోనాలి బింద్రే, భూమిక, త్రిష, ఇలియానా, తమన్నా వంటి ఎందరో స్టార్ హీరోయిన్లు మహేష్ తో కలిసి నటించారు. అయితే వీరందరూ మహేష్ కు లవర్ గా, భార్యగానూ నటించిన వాళ్లే. కానీ ఓ హీరోయిన్ మాత్రం మన సూపర్ స్టార్ కు తల్లిగా, భార్యగా నటించింది. అది కూడా ఒకే సినిమాలో. ఖుషి డైరెక్టర్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా నాని. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అమిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమిషా పటేల్, మహేష్ బాబు లవర్స్ గా కనిపిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారతారు. ఇక క్లైమాక్స్ లో జూనియర్ మహేష్ బాబు కూడా పుడతాడు. క్లైమాక్స్ సీన్ లో మహేష్ బాబుకు అమ్మగా కనిపిస్తోంది. ఇలా ఒకే సినిమాలో మహేష్ బాబుకు లవర్ గా, భార్యగా, తల్లిగా కనిపించింది అమిషా పటేల్. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ అమిషా పటేల్. అందులో సరయుగా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇక నాని తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది ఈ అందాల తార. అయితే బద్రీ తర్వాత 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది.